మీద ఆసీనుడైన దేవుడు, నీకేమి కావాలో ముందుగానే ఎరిగిన దేవుడు. దేవుని వాక్యం అంటుంది, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీరు అడగక ముందే మీకు అక్కరగా ఉన్నవేమో మీ తండ్రికి తెలిసే ఉన్నవి. మీరు అడగక ముందే మీకు అక్కరగా ఉన్నవి మీ తండ్రికి తెలిసే ఉన్నవి. ఆయన సమస్తాన్ని చూస్తున్న దేవుడు, సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడు. నీకేమి కావాలో నీ తల్లిదండ్రులకు తెలవకపోవచ్చు, నీకేం అవసరం ఉందో నీ బంధువులకు తెలవకపోవచ్చు, నీకు ఏమి అవసరమో అసలు నీకే అర్థం కాని పరిస్థితుల్లో నీకు ఉంటున్నావు. కానీ నీకు అవసరమైనది తెచ్చివ్వగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను కాపాడగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను పోషించగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని వాగ్దానము చేసిన దేవుడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని వాగ్దానము చేసిన దేవుడు. ఈ రోజున నీవు దేవుని సన్నిధిలో, అయ్యా నాకేమి తెలియదు నాయన, నేనేమి చేయలేనయ్యా, నన్ను నేనుగా పరీక్షించుకునే భాగ్యము నాకు దయచేయి నాయన. నన్ను నేనుగా అయ్యా నేను పరీక్షించుకునే ఎడల నీ ఎదుట నేను నిలబడగలుగుతానయ్యా. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా జీవిస్తున్నావేమో. దావీదు అంటున్నాడు, నేను ఒప్పుకోవాలనుకున్నాను, ఆ తోడనే నా ప్రభు నన్ను క్షమిస్తాడు. నాకు అక్కరగా ఉన్నవేమో ఆయన సమకూరుస్తున్నాడు, నన్ను పోషిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. ఆయన రెక్కల చాటున భద్రపరుస్తున్నాడు. కోడి తన పిల్లలను రెక్కల క్రింద దాచినట్లు ఆయన తన రెక్కల నీడలో మనల్ని కూడా భద్రపరుస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా.